గత 4 రోజుల నుంచి కూడా స్మార్ట్ మీటర్లను అయితే తొలగించాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఏలూరులోని ప్రధాన రహదారిపైన అయితే స్మార్ట్ మీటర్లన్నీ కూడా తొలగించాలంటూ వామపక్షాలు ధర్నా చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు బద్ద వెంకట్రావు గారు ఆయన తెలుగుతాం. సార్, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించడం వల్ల ఏంటండి? ప్రజలకు హానికరం కలిగించే స్మార్ట్ మీటర్లు, పాత మీటర్లు, డిజిటల్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు. ఏమిటి పాత మీటర్లు? ఎవరు అడిగారు డిజిటల్ మీటర్లు? ఎవరు అడిగారు స్మార్ట్ మీటర్లు? స్మార్ట్ మీటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంటు ఆదాని వ్యాపారాన్ని మరింత ఆర్థికంగా బలోపేతం చేసే విధానంగా మోడీ సర్కారు, ఆంధ్రాలో బాబు సర్కారు, కూటమి సర్కారు ప్రయత్నంలో భాగం స్మార్ట్ మీటర్. స్మార్ట్ ఫోన్ రీఛార్జ్ చేయించుకుంటేనే ఫోన్ పనిచేస్తుంది. స్మార్ట్ మీటర్ రీఛార్జ్ చేయించుకుంటేనే కరెంటు వెలుగుతుంది, వెలుతురు ఉంటుంది. ఇటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి బాబు సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మరో బషీరాబాద్ విద్యుత్ ఉద్యమానికి సిద్ధం కావాల్సిందిగా కార్మిక సంఘాల, ప్రజా సంఘాల ఐక్య వేదికగా ప్రజలకు పిలిపిస్తున్నాం. వద్దు స్మార్ట్ మీటర్లు, ప్రజలని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఈ స్మార్ట్ మీటర్లనే రద్దు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపునిస్తుంది. అదేవిధంగా ఈ నెల 5వ తారీఖున విద్యుత్ భవనంలో ప్రజల ఆధ్వర్యంలో, ప్రజల యొక్క పిలుపులో భాగంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజాస్వామిక వాదులు, ప్రజలు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ స్మార్ట్ మీటర్లు ఇటు వాణిజ్య సంస్థలు కానివ్వండి, గృహాలకి, రైతులకి అందరికీ ఇదే స్మార్ట్ మీటర్లు. అంటే ఈ స్మార్ట్ మీటర్లను రీఛార్జ్ చేసుకుంటే కానీ కరెంట్ రాదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు గౌతమ్ అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లని రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు ఇదే అంశం మీద చాలా స్పష్టంగా అప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు, అలానే చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా లోకేష్ గారు అయితే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని పిలుపునిచ్చారు. అప్పుడు ఆ రోజు చెప్పింది వాళ్ళు కూడా, మేమొక్కడం కేవలం ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పింది కాదు కదా. అప్పుడు ఆనాడు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నాయకులు చెప్పిన మాట ఏంటంటే, స్మార్ట్ మీటర్లు ప్రజలకి ఆర్థికంగా ఇబ్బందులు కలగజేస్తే స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా విద్యుత్ వినియోగానికి సంబంధించి పీక్ టైము, ఓవర్ టైము, ఇట్లా రకరకాల ఛార్జీల పేరిట దోపిడీ జరుగుద్దని ఆ రోజు చెప్పిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు దాన్ని అమలు జరిపే విధంగా వ్యవహరిస్తుందంటే దీని వెనకాల పెద్ద ప్రజల నుంచి దోపిడీ చేయాలనే కుట్ర దాగుందనేది ప్రజా సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం. ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లో స్మార్ట్ ఫోన్లను రీఛార్జ్ చేయకపోతే పనిచేయని పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అంశం కూడా మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. అయితే స్మార్ట్ మీటర్లని యూనిట్ ఛార్జీలన్నీ పెంపుదల చేస్తున్నారా? ప్రస్తుతానికి ఇప్పటికే ఉన్నాయి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది, కూటమి ప్రభుత్వం తీసేస్తానంది, తీయలేదు. అలాగే దీనికి స్మార్ట్ మీటర్ల యూనిట్ ఛార్జీలు పెంచిస్తుందంటారా? స్మార్ట్ మీటర్ల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మొత్తం ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయడం కోసం, కార్పొరేటీకరణ చేయడం కోసం మొదటి దశలో స్మార్ట్ మీటర్ల యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే యూనిట్ రేట్తో సంబంధం ఉండదు. ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, రాత్రి ప్రజలు ఎక్కువగా విద్యుత్ ఉపయోగించే టైంలో అప్పుడు ఒక రేటు ఉపయోగిస్తారు. అంటే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలపై భారాలు వేయడం కోసం ఈ స్మార్ట్ మీటర్ని స్మార్ట్గా దోపిడీ చేయడం కోసం ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. దీనిని మేము ఎప్పుడు వ్యతిరేకించడం కాదు. మేము నాడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు ఆ ఒప్పందాన్ని మేము వ్యతిరేకించాం. మాతో పాటు ఆ రోజు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని వ్యతిరేకించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంటే ఒక అడుగు ముందుకెళ్ళి లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్ని పగలగొట్టనని పిలిపించాడు. మేము ఈ రోజుకి వ్యతిరేకిస్తాం కానీ పగలగొట్టమని మేము ఎక్కడ చెప్పట్లేదు, అది చట్ట విరుద్ధం. కానీ మీరు ఏదైతే చెప్పారో దాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటున్నాం. స్మార్ట్ మీటర్ల కారణంగా ప్రజలపై విపరీతమైన భారం పడిపోతుంది. ఈరోజు ఇళ్లకి, గృహ అవసరాలకి 9,000 రూపాయలు పెట్టి స్మార్ట్ మీటర్ కొనుక్కోవాలి. షాపులకి, షాపింగ్ మాల్కి 18,000 రూపాయలు, 24,000 రూపాయలు పెట్టి ఈ స్మార్ట్ మీటర్లు కొనుక్కోవాలి. ఇప్పుడు ఉచితంగానే బిగిస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ రేపటి నుంచి వచ్చే ప్రతి స్మార్ట్ మీటర్ కరెంట్ బిల్లులోనూ దాంట్లో ఈఎంఐ పద్ధతిలో స్మార్ట్ మీటర్ యొక్క రేటుని దాన్ని నిర్ణయించి ఈరోజు ప్రజల నుంచి వసూలు చేయబోతున్నారు. అసలు ఇప్పటికే పనిచేస్తున్న మీటర్ని ఎందుకు మార్చాలి?
పనిచేయని మీటర్ మార్చాడంటే అర్థం ఉంది. కానీ పనిచేసే మీటర్ని పీకేసి కొత్త మీటర్ పెట్టి నువ్వు ఈఎంఐ పద్ధతిలో ప్రజలను ఎందుకు పీడించాలనుకుంటున్నావు? కేవలం ఆదానితో జరిగిన ఒప్పందాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం కోసం కూటమి పార్టీలు, ప్రతిపక్ష పార్టీ కూడా ఇందులో తమ తరం బేడా ఏమీ లేదు. వీళ్ళందరూ ఆదాని చుట్టాలు. ఆదానికి ఊడికం చేయడం కోసం 3-4 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలపై భారాలు వేస్తే పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకి ఆదాని స్మార్ట్ మీటర్ల కారణంగా వస్తున్నటువంటి నష్టం ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఎలా దోపిడీ జరుగుతుందని చెప్పి తెలియజెప్పడం కోసం ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత 4-5 రోజులుగా ఏలూరు నగరంలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల ప్రజలకి వివరిస్తూ ఉన్నాం. ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత మాకు కరెంటు బిల్లు పెరిగిపోయినని చెప్పి ఇప్పటికీ ఆందోళన పడుతూ ఉన్నారు. ఇది పెరగడం ఈ రోజు ఆగదు, రేపు రాబోయే మరింత పెరగబోతా ఉంది. కాబట్టి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ విద్యుత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రేపు 5వ తారీఖున మొత్తం జిల్లాలో అన్ని చోట్ల విద్యుత్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి ఈరోజు ధర్నాలు నిరసన తెలియజేయబోతా ఉన్నాం. ప్రభుత్వ వైఖరి మార్పు రాకపోతే కనుక రాబోయే కాలంలో ఇతర అన్ని ప్రజా సంఘాలని కలిసి వచ్చే శక్తిని ఉపయోగించుకుని కలుపుకు వెళ్ళి మరింత పెద్ద ఎత్తున విద్యుత్ వ్యతిరేక పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మొత్తం మీద చూసుకుంటే ఇదంతా కూడా ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లను నాడు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మార్ట్ మీటర్లన్నీ కూడా తీసేస్తానే హామీ ఇచ్చి హామీని నెరవేర్చలేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఉద్యమాన్ని అయితే ఎప్పటితో కాకుండా బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం ఏదైతే ఉందో అంత తీవ్రతం చేస్తామని చెప్పి వామపక్షాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.